సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో సదాశివపేట మండల అభివృద్ధి కొరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 2,05,00,000 నిధులతో పెద్దాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 15 లక్షలతో సీసీ రోడ్డు పనులను టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మనీషా బాలరాజ్ గౌడ్, ఉప సర్పంచ్ సందీప్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎం మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షులు బి అరుణ్, నాయకులు చింటూ గౌడ్, నరసింహులు, భిక్షపతి, ప్రకాష్, నరహరి గౌడ్, మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీసీ రోడ్డు ఓపెనింగ్ కోసం మన ప్రీతమ్మ నాయకురాలు మేడం నిర్మలా జగ్గారెడ్డి గారు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడానికి సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మేడం గారు వారి సహాయ సహకారాలతో పెద్దప్పుడు అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొదటిసారి ఈ గ్రామానికి అడిగిన వెంటనే మాకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎల్లప్పుడు మా అమ్మడి ఉండాలి. గ్రామ అభివృద్ధి మీ సహకారంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. మండలంలో మా ప్రియతమ నాయకులు తూర్పు జగ్గారెడ్డి గారి సారథ్యంలో టీజేఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి సారథ్యంలో మరి సదాశివపేట మండలానికి చాలా నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ టర్మ్లో మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మరి జగ్గారెడ్డి గారి ఆదేశానుసారము 2,05,00,000 సీసీ రోడ్స్, 60 లక్షలు కల్వర్ట్స్ మంజూరు ఇవ్వడం జరిగింది. మరి మేము అడిగిన వెంటనే మా మండలానికి ఇంత పెద్ద నిధులు మంజూరు చేసినందుకు నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి జగ్గారెడ్డి సార్కు, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మండలం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారి సహకారంతో సదాశివపేట మండలము, సంగారెడ్డి నియోజకవర్గం చాలా అభివృద్ధిలో వెళ్తుంది. మరి సదాశివపేట మండలానికి ఏ అవసరం ఉన్నదని మేడం గారికి ఒక మాట చెప్పినా మరి మాట కాదనకుండా ప్రతి గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. తాగునీటికి కానీ
ఇంకెలాంటి ఇబ్బందులు ఉన్నా మరి స్కూల్ కాంపౌండ్లో కూడా వేరే ఫండ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్కూల్ కాంపౌండ్లకు ఫండ్ పెట్టారు. మరి సదాశివపేట మండలం అంటే మరి ప్రత్యేక శ్రద్ధతో మరి మేడం కానీ సార్ కానీ ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో సదాశివపేట మండల్ పెద్దాపూర్ గ్రామంలో రోడ్ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మండల ప్రెసిడెంట్ సింగ్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, డైరెక్టర్లకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం కూడా ఆపకుండా అభివృద్ధి పదంలో నడవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఇది ప్రజాపాలన అని చెప్పిండ్రు. ప్రభుత్వం అంటే ఎక్కడో కూర్చొని ఏదో చెప్పడం కాదు. మేము 2.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటూ అధికారం తీసుకొని వచ్చి అన్ని పనులు కూడా మీ ముందే చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. మరి ఈ ఫండ్ మరి ఎన్ఆర్జీఎస్లో 2,05,00,000 తేవడం జరిగింది. మండలానికి, ఒక మండలానికి మరి ఇక్కడ 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ అభివృద్ధి మరి గత ప్రభుత్వంలో మీరు అందరూ చూసిండ్రు. ప్రభుత్వ అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ మేము ఇది చేసినాము, ఇది చేస్తామని చెప్పడానికి ఏ రోజు కూడా చూడలేదు, వాళ్ళు జాడలేదు. మరి ఈ ప్రభుత్వం ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యనే మరి ఊరు అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ప్రభుత్వం మరి కంకణం కట్టుకోవాలి, ప్రజలకింత సేవ చేయాలని. ఈ ప్రభుత్వం మరి మీ అందరికీ తెలుసు, ఇందిరమ్మ గరీబ్ హఠావ్ అని ఎలా చెప్పిందో ఆ బాటలోనే, ఆ మాటలోనే నడుస్తూ ప్రజలందరికీ దగ్గరవుతూ ఉన్న ప్రభుత్వం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి విలేజ్లో, మండలం మొత్తంలో కూడా కవర్ చేసి 2,05,00,000 ఇవ్వడం జరిగింది. దాంట్లో 60 లక్షలు మరి బ్రిడ్జి కల్వర్ట్లు కట్టడానికి మరి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో గత ప్రభుత్వం నాకు తెలుసు రోడ్డు మీద రోడ్ వేసి బిల్లులు చెప్పుకున్నారు. ఎందుకంటే ప్రజలకి సహాయం చేసే విధంగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా మరి పనులు చేసే ప్రభుత్వం ఇది. ముందుగా మరి ఈ ఫండ్ ఇచ్చిన అధికారులకి, అలాగే మా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, మరి జగ్గారెడ్డి గారికి, తను కూడా ఓడిపోయిన ఫైల్ పట్టుకొని సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ కోసం మరి ఒక్కొక్క క్యాబిన్ దగ్గర పోయి సెక్రటరేట్లో తిరుగుతూ మరి వాళ్ళు దొరకకపోయినా గంటలు అక్కడ కూర్చొని పని చేసుకొని వస్తున్న వ్యక్తి మరి జగ్గారెడ్డి గారు. కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు మంచి మనసు ఆస్వాదించాలి. ఇంకా కూడా అవకాశం ఇవ్వండి. తప్పకుండా అందరికీ ఏది ఏమన్నా మరి చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, రేషన్ కార్డు 10 ఏళ్ళు అడిగిన పిల్లలు ఊటి కోడలు వచ్చిన రేషన్ లేకుండే. మరి ఈరోజు అట్లాంటి పరిస్థితి ఎవరికన్నా ఉందా మీ ఊళ్ళో? రేషన్ అందరికీ వచ్చినాయి. దాంతోపాటు సొంత బియ్యం ఇస్తున్నారు. అట్లాగే కరెంటు కూడా 200 యూనిట్లు అయితే ఫ్రీ. ఎవరైనా బిల్లు కడుతున్నా, బిల్లు వచ్చి అడుగుతున్నారు, ఎవరన్నా అడగట్లేదు. మరి బిల్లు కూడా ఫ్రీ ఇస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని శాంక్షన్ అయ్యి మీ ఊళ్ళో? 70 శాంక్షన్ అయ్యి అన్నీ కూడా మరి పనులు నడుస్తూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మీ ఊళ్ళో ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు, కానీ మరి ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాలేదు. ఇందిరమ్మ ఇల్లు మరి 70 శాంక్షన్ అయినాయి. ఎంత సంతోషంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఎవరైతే పేదగా కట్టుకోలేని వాళ్ళు, ఇళ్ళ స్థలం ఉండి కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మరి ఈ ప్రభుత్వం చేయి